హైదరాబాద్ రవీంద్ర భారతిలో టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మాజీ ఎంపీ వి హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాలచే ఘన సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు వినోద్, పీర్లపల్లి శంకర్, మక్కన్ సింగ్ ఠాకూర్, వ్యవసాయ శాఖ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఈరవత్రి అనిల్, శివసేనారెడ్డి, ప్రీతం, మెట్టు సాయి కుమార్, కాల్వ సుజాత, చెల్ల నరసింహారెడ్డి, మతనేని వీరయ్య, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శంకర్రావు, ఇతర ముఖ్య నేతలు నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి బీసీ సంఘాలు ఆధ్వర్యంలో ఘన సత్కారం చేశారు. ఈనాడు రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సభాధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దల హనుమంతరావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి మనందరి చేత అభినందనలు అందుకుంటూ రాబోయే కాలంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో రెండు జోడులాగా కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ఒకసారి కట్టి అందరూ కూడా చప్పట్లు పెట్టి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఎస్సీ నాయకుడిగా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మనం కూడా ప్రమాణ స్వీకారంలో చేసే రోజు మమ్మల్ని మాట్లాడలే. ఆనాడు చెప్పేవాళ్ళం ఇలా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు 99% ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం కావాలని. మహేష్ అన్నలాగా చాలా మంది శ్రమపడ్డారు, నాకంటే ఎక్కువ శ్రమపడ్డారు ఉన్నారు. కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైన వేదిక మీద పెద్దలు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తీసుకుంటే కేశవరావు గారు బ్యాక్గ్రౌండ్ తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు. ఆ బీసీ యొక్క కమిషన్ సమయం ఆగస్టులో అయిపోతుందని చేసిన ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వాసంగా స్థానిక సంస్థల్లో ఉన్నాం.